ప్రస్తుత పరిస్థితుల్లో డిగ్రీనో లేదా ఓ పీజీ చేయటమే కష్టం అనుకుంటున్నారు. కానీ ఓ 80 ఏళ్ల వృద్ధుడు 21 పీజీలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. ఇన్ని పీజీలు చేయడానికి కారణం ఏంటని అడిగితే తనకు చదువు అంటే మమకారం, ఇష్టం అని చెప్తున్నాడు. కిలా వరంగల్ ప్రాంతానికి చెందిన వీరస్వామి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్ అయ్యారు. 80 ఏళ్ల వయసులో కూడా విద్యార్థిగా కొనసాగుతూ వివిధ విభాగాల్లో 20కి పైగా పీజీలు చేశారు. ఏదో ఒక డిగ్రీ చేసేసి ఉపాధి అవకాశాలను వెతుక్కుంటూ అందులో స్థిరపడి చదువును పక్కన పెట్టడం సహజం. కానీ పాఠశాల విద్యార్థి నుండి నేటి వరకు నిత్య విద్యార్థిగా కొనసాగుతున్నారు. వివిధ యూనివర్సిటీల నుండి 20 పీజీలు పూర్తి చేశారు. 21వ పీజీ ఈ సంవత్సరం పూర్తి చేయనున్నాడు. అయితే భార్య, కుటుంబ సభ్యుల నుండి చదువు మానేయాలని ఒత్తిడొచ్చినా చదువును కొనసాగిస్తున్నారు. సాయంత్రం 7:30 గంటల నుండి రాత్రి 10:30 వరకు వివిధ పుస్తకాలను చదువుతున్నాడు. వీరస్వామి పాఠశాల విద్యార్థిగా చదువును మొదలుపెట్టి 80 సంవత్సరాల వృత్తిగా పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థిగా కొనసాగుతున్నాడు. లో 10వ తరగతి పూర్తి చేసి హెచ్ఎస్ఈలో చేరారు. హెచ్ఎస్ఈ పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వ టీచర్ ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిందని చదువు ఆపకుండా 1973 డిగ్రీ పూర్తి చేసి పీజీలు చేయడం మొదలుపెట్టారు. అలా పీజీలు చేస్తూనే ఉన్నారు. వీరస్వామి బీఎడ్ చేస్తున్న క్రమంలో 3 పీజీలు లెక్చరర్ను ఆదర్శంగా తీసుకుని పీజీలు చేయడం మొదలుపెట్టారు. వీరస్వామి నిత్య విద్యార్థితో పాటు కళాకారుడు కూడా. 1974లో స్టేజ్ ఆర్టిస్ట్గా మొదలుపెట్టి 1980 నుండి బుర్రకథ కళాకారుడిగా ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్లో ప్రదర్శనలు ఇస్తున్నాడు. వీరస్వామి యోగా, ఎయిడ్స్, పల్స్, పోలియో, నిరక్షరాస్యత వివిధ అంశాలపై ప్రదర్శనలు చేశారు. వీరస్వామి ప్రైవేట్ స్కూళ్లు సైతం నడుపుతున్నాడు. తన తండ్రి 21 పీజీలు చేయడం గర్వకారణంగా ఉందని, ఈ రోజు వరకు యూనివర్సిటీలకు పరీక్షలకు వెళ్లిన ఏ రోజు కుమారుల సహాయం తీసుకోలేదు. డాక్టర్ అంకతి వీరస్వామి గారి నేను కిలా వరంగల్ నివాసిని. అంకతి వరలక్ష్మి మంకయ్య గారుల ప్రథమ పుత్రుడైన నేను యూపీఎస్ అంటే మాధ్యమిక తరగతి దాకా ఫోర్ట్ వరంగల్లో చదివి, హై స్కూల్ షమ్మునిపేటలో చదివి 1965-67 టీచర్ ట్రైనింగ్ మహిబాద్లో చేసి, ఆ తర్వాత 68లో రుద్రమాంబ స్కూలులో నేను టీచర్గా అపాయింట్మెంట్ అయ్యి, ఎస్జిటి టీచర్గా అపాయింట్మెంట్ అయ్యి, అప్పుడు ఆ స్కూల్ ప్రైమరీ స్కూల్గా ఉండే. అట్టి స్కూల్ను నా సొంత ఖర్చులతోటి యూపీఎస్ చేసి, హై స్కూల్ హెడ్ మాస్టర్గా నేను ప్రమోట్ అయ్యి 2002 సెప్టెంబర్లో రిటైర్మెంట్ అయినాను. నా చదువు రీత్యా 1981లో నేను బీఈడి చేసిన తర్వాత ఎంఈడి చేసేందుకు హిమాచల్ ప్రదేశ్ నుండి ఎంఈడి చేస్తున్న టైం లోపల అక్కడ ఒక ప్రొఫెసర్ అప్పటికే 3 పీజీస్ కంప్లీట్ చేయడం వల్ల ఆమెను చూసి నేను ఇన్స్పైర్డ్ కావడం జరిగింది. దాంతో నేను అప్పటి నుంచి పీజీలు చేస్తూ ఇప్పటిదాకా నిన్నగాక మొన్న కూడా అంటే ఈ నెల 4వ తారీఖు కూడా 21 పీజీని కంప్లీట్ చేసిన. వివిధ యూనివర్సిటీల నుండి 21 పీజీలు కంప్లీట్ చేస్తూనే ఉన్నా. అయితే విషయం ఏంటంటే ఆమె అప్పటికే అంటే 81-82 లోపలనే ఆమె 3 పీజీ చేసి ప్రొఫెసర్గా పనిచేస్తూ మాకు ప్రొఫెసర్గా వచ్చింది. ఆమెను చూసి ఇన్స్పైర్డ్గా కావడము, చదువుకోవాలనే పట్టుదలతోటి రిటైర్మెంట్ 2002లో అయినప్పటికీ అప్పటికే నేను 7-8 పీజీ చేసినాను. అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా చేస్తూనే ఉన్నాను. నేను ఒక
బుర్రకథ ఆర్టిస్ట్ని, టీవీ రేడియో ఆర్టిస్ట్ని 1980 నుండి ఇప్పటిదాకా కూడా ప్రోగ్రామ్స్ ఇస్తూనే ఉన్నా. అట్లానే మా ఫ్యామిలీ లోపల మా పిల్లలందరూ కూడా డబుల్ పీజీలు చేసిన వాళ్ళే. మా కొడుకులు, కోడన్లు, మా బిడ్డ, అల్లుడు అందరూ కూడా ఎవరు కూడా సింగిల్ పీజీ హోల్డర్స్ కాదు, అందరూ డబుల్ పీజీ హోల్డర్స్. అట్లాగనే నేను ఈ యొక్క డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా ఒక 100 మందికి పైగా దూర విద్య లోపల డిగ్రీ పీజీలు చేయించి వాళ్ళకు ఉద్యోగాలు కూడా పొంది ఉన్నారు. అట్లానే మా స్కూల్ లోపల కూడా ఒక 50 మంది టీచర్స్కి నేను డిగ్రీలు పీజీలు దూర విద్య ద్వారా చేయించడం జరిగింది, జరుగుతున్నది కూడా. ఇంకా విషయం ఏంటంటే నేను ఇంకా ఇప్పుడు 21 పీజీస్ కంప్లీట్ చేసిన, ఇంకొక 4 చేయాలని ఉన్నది. 25 చేసి తర్వాత చూద్దామనే ఆలోచనతో ఉన్నా. ఇప్పుడు నేను ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ వరంగల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా కూడా పనిచేస్తున్నా. అయితే విషయం ఏంటంటే చదువుకోవాలనే ఆకాంక్ష ఎప్పుడైతే నాకు కలిగిందో అప్పటి నుంచి ఇప్పటిదాకా చదువు కంటిన్యూ చేస్తూనే ఉన్నా. నైట్లో 7:30 to 10:30 ఖచ్చితంగా నా షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ లోపల ఖచ్చితంగా నేను చదువుతా. ఏ రోజు ఏది ఎట్లాగున్నా కూడా ఒకవేళ ఎనీ టైం ఏదైనా మిస్ అయితే మిస్ కావచ్చు, కానీ 95% ఖచ్చితంగా 7:30 to 10:30 ఈవినింగ్ చదువుతూ ఉన్నాను. మా పిల్లలందరికీ కూడా ఇంకొకటి ఏంటంటే, నేను ఎప్పుడైతే అక్కడ రుద్రమాంబ హై స్కూల్లో పనిచేస్తున్నప్పుడు కూడా బుర్రకథ ప్రైజ్ లోపల స్టేట్ ప్రైజ్ 3 సార్లు వచ్చింది మా పిల్లలకి బుర్రకథ లోపల. ఇప్పటికీ కూడా నేను బుర్రకథ ప్రోగ్రాములు టీవీ రేడియోలో ఇస్తున్నాను కూడా. మా పిల్లలకి ఇక్కడ కూడా మా ఏవిఎస్ స్కూల్లో పిల్లలకు కూడా నేను ట్రైనింగ్ ఇస్తూనే ఉన్నా. వాళ్ళు కూడా బాగా ప్రిపేర్ అవుతున్నారు. బ్యాడ్ లక్ ఏంటంటే కరోనా రావడం వల్ల కొద్దిగా అడ్వాంటేజ్ జరిగింది. పోతే చదువుకోవాలనేది బాగా ఉన్నది. మా ఇంట్లోపల కూడా మా మిస్సెస్, ఆమె ఏజ్డ్ కాబట్టి ఎందుకయ్యా నీకని ఆమె కొద్దిగా డిసప్పాయింట్ కావడం, అయినా కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మా పిల్లలందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. నేను బాగానే చదవాలని ఆకాంక్ష ఉన్నది, కానీ మరి రేపు మైండ్ కానీ బాడీ కానీ నాకు కోఆపరేట్ చేసినప్పుడు నేను ఖచ్చితంగా ఆ మిగతా 4 పీజీస్ కూడా కంప్లీట్ చేస్తాను. ఇంతకుముందు నేను పిహెచ్డి కూడా అవార్డు తీసుకున్నాను. అయితే ఇక విషయం ఏంటంటే, ఇక్కడ చదవాలి. మా పిల్లలందరూ కూడా తాత ఇంకా చదువుతావా వీళ్ళందరూ కూడా నన్ను ఎగ్జామ్ అయిపోయిందా తాత, మంచిగా రాసేలా తాత అని రోజు అడుగుతూనే ఉంటా అంటారు. అయితే వాళ్ళు అడగడం నాకు ఇంకా సంతోషం అవుతా ఉంటుంది. ఏదో చదవాలి, వాళ్ళు పిల్లలే నేను చెప్తాను మనందరం నేను కూడా స్టూడెంట్నేరా బాబు, మీ లెక్క మీరు స్టూడెంట్సే, నేను స్టూడెంట్స్నే, మనందరం స్టూడెంట్స్నేరా అని నేను వాళ్ళకు చెప్తూ, వాళ్ళు కూడా నాకు మంచి సంతోషాన్ని కోఆపరేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి నేను కూడా సంతోషంగానే ఉంటానని, మిగతా పీజీలు కూడా కంప్లీట్ చేస్తానని ఆకాంక్ష నాకు ఉన్నది, నెరవేరుస్తా కూడా అని అనుకుంటున్నా. మా ఫ్యామిలీ వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తారు, మా టీచర్స్ కూడా, మా పిల్లలు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. దానికి తోడు మీ మీడియా వాళ్ళు ఇప్పుడు నాకు బాగా సపోర్ట్ అయింది. ఇప్పటిదాకా ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు. ఎప్పుడైతే మొన్న నాకు పోయిన నెల లోపల తెలుగు బుక్స్ ఆఫ్ రికార్డ్స్ ఆ అవార్డు దాంతో రావడము, ఇవాళ నేను ఇంత బాగా ఫేమ్ అయిపోయినా. లేకపోతే ఇప్పటిదాకా కూడా నన్ను ఎవరు ఈవెన్ అంటే ఇక ఇంకో రకం చెప్పొద్దు, కానీ అయినేదో పోనీ ఏదో అని అనుకునేది. ఈవెన్ కాకతీయ యూనివర్సిటీలో కూడా నాకు మంచి పేరు ఉన్నది. ఇక ఇప్పుడు దీనివల్ల ఇంకా బాగా అయ్యామని వాళ్ళు ప్రతి ఒక్క రోజు నాకు ఫోన్ చేసుడే. కాకతీయ యూనివర్సిటీ నుండి 7 పీజీస్, ఉస్మానియా నుండి 3, పొట్టి శ్రీరాములు నుండి 3, ఇగ్నో నుండి 4, ఇంకా మిగతా యూనివర్సిటీ నుంచి మిగతావి 21 పీజీ దాకా కంప్లీట్ చేసిన. ఇంకా మిగతావి కూడా 4 ఇగ్నో నుంచే చేద్దామనే ఆలోచన ఉన్నది. ఖచ్చితంగా చేస్తా. దానికి తోడు మీ యొక్క ప్రోత్సాహం నాకు బాగా ఉన్నది. ఇక దీని గురించి అయినా నేను చేయవలసి వస్తాను, లేకపోతే నేను చేసేటోని కూడా కాకపోతే వాస్తవంగా చెప్తున్నా. థ్యాంక్ యూ.